ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కిచెన్. ఈరోజు నేను చుక్క కూరతో పులిహోర చేయబోతున్నాను. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఒక ప్యాన్ తీసుకొని హీట్ అయ్యాక దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని ఒక ఎండుమిర్చి వేసుకొని ఫుల్ వేయించుకోవాలండి. బాగా వేగిపోయాక ఇది పక్కన తీసి పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, కొద్దిగా పల్లీలు, అలానే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకే ఒక మిర్చి తీసుకున్నానండి. మీ కారాన్ని బట్టి వేసుకోండి. అలానే కొద్దిగా వెల్లుల్లిని వేసుకొని ఫుల్ ఫ్రై చేసుకోవాలి. ఇది ఫుల్ ఫ్రై అయిపోవాలండి. ఈ టైంలోనే కొద్దిగా ఇంగువ వేసుకొని కూడా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీకు సాల్ట్ సరిపడా వేసుకొని అలానే కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిపోవాలండి. చూసారు కదా, ఇలా బాగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. హీట్ అయ్యాక మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న చుక్క కూరను వేసుకొని బాగా మగ్గించుకోవాలండి. ఈ చుక్క కూరలో వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్ అంతా పోయే వరకు మగ్గిపోవాలండి. ఇది కొద్దిగా బాగా బాయిల్ అయ్యాక దీన్ని అలానే స్మాష్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గరిటెతోనే స్మాష్ చేసుకోవాలి. మొత్తం స్మాష్ అయిపోయాక ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసేసుకొని దీన్ని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఈ చుక్క కూరకి మొత్తం మిక్స్ అయిపోవాలండి ఈ పౌడర్. చూసారు కదా, మొత్తం మిక్స్ అయిపోయింది. ఇదే టైంలో ఆల్రెడీ మనము పోపు వేసుకున్నాం కదా, అదంతా దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయ్యాక ఫుల్ చల్లార్చాలండి. చల్లారిపోయాక ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ని దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం రైస్ కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా ఫుల్ మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ అయిపోయాక దీంట్లో 1/2 లెమన్ బాగా పిండుకోవాలండి. 1/2 లెమన్ వేసుకున్నాక మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలోనే మనం సాల్ట్ కూడా చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, పులిహోర రెడీ అయిపోయింది. చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. చాలా డెలీషియస్గా ఉంటుంది. మనకి ఫీవర్ వచ్చినప్పుడు, టేస్ట్ తెలియనప్పుడు ఈ పులిహోర కనుక చేసుకొని తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.